నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కుటుంబానికి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారని అధికారులను నిలదీశారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఆగమవుతున్నారని విమర్శించారు. రైతుల ఆక్రందనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సవితక్క, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి అన్న మరి యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారికి చెప్పారు. అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు, రైతులకేమో వాళ్ళ హ్యాపీగా లేరు, పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు, ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని 1 ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా, డెవలప్డ్ ఏరియా, ఒక హౌస్ సైట్ ఇవ్వండి, 1 ఎకరం పోతే 1 గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా అన్నాడు. లేఅవుట్లు కూడా మేమే వేసినాం, 500 ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం, కొంతమందికి పట్టాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం. చేసిన తర్వాత ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి వచ్చి ఫార్మా విలేజ్ అన్నాడు. ఎందుకు చెప్తున్నా ఇదంతా నేపథ్యం మీకంటే, నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న, ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని? ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు. ఉంది, వైరల్ ఉంది, ఆ వీడియో ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే, ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకుపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ సరఫరాలో అక్కడి మాజీ ప్రతినిధి ప్రమేయంపై కొన్ని ఆధారాలు దొరికాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60,000 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన శాసన మండలిలో తెలిపారు. సంవత్సరాల్లో ఊహించని విధంగా రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు, అధికార యంత్రాంగం కూడా దీంట్లో పాల్పడింది. ఆ విధంగా వీళ్ళకి అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థను ఉపయోగించుకుని వాళ్ళ స్వార్థాల కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా ఆఫ్రికా వంటి దేశాలకి వీళ్ళు తరలించి తీసుకెళ్లారు. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు 1010 కేసులు బుక్ చేశాం. అధ్యక్ష, 1010 కేసెస్ 6A కింద 60,051 మెట్రిక్ టన్నులు మన ఆంధ్రప్రదేశ్లో స్వాధీనం చేసుకున్నాం. అధ్యక్ష, కాకినాడ విషయానికి వస్తే ప్రత్యేకంగా అక్కడ జరిగిన దాడులు 28 జూన్ 29 జూన్న మా
పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండి గారు, నేను, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు కలిసి 13 మిల్లుల పైన దాడి చేశాం అధ్యక్ష. 13 మిల్లుల్లో కూడా అక్కడ ఖచ్చితంగా ఆధారాలతో సహా మాకు పేద ప్రజలకు అందించాల్సిన ఈ పీడిఎస్ రైస్ అక్కడ నిల్వలు కనబడ్డాయి అధ్యక్ష. ఇందాక నేను సమాచారం అందించినట్టు 51,427 మెట్రిక్ టన్నులు మనం సీజ్ చేశాం అధ్యక్ష ఆ 2 రోజుల్లో. అందులో 26,488 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. కొంతమంది ఇందులో ఈ 13 కంపెనీల్లో కొంతమంది గౌరవ హైకోర్టుని ఆశ్రయిస్తే డబ్ల్యూపీ వేసి హైకోర్టు ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. కాకపోతే దానికి బ్యాంక్ గ్యారంటీ తీసుకోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. సో ఈ 13 మంది ఎవరైతే బ్యాంక్ని ఆశ్రయించి కేసులు వేశారో 83,73,00,000 వాళ్ళు వెచ్చించి బ్యాంక్ గ్యారంటీ ద్వారా వాళ్ళకి నాన్ పీడిఎస్ రైస్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయమని గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. అంతటితో ఆగలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎంతో ఆవేదనతో చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనురాధగా చెప్పినట్టు ముందుగా వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేశాం అధ్యక్ష. 6A చట్టమే కాకుండా క్రిమినల్ కేసెస్ నమోదు చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7(1) కింద కేసులు నమోదు చేశాం. అదేవిధంగా భారతీయ న్యాయ సమితి సెక్షన్ 318 కింద కూడా మేము క్రిమినల్ కేసెస్ వీళ్ళపైన నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటి వరకు సమాచారం ఇంకా అందలేదనే విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే గతంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందనే సమాచారం ఖచ్చితంగా కొంతవరకు ఆధారాలు దొరికినాయి అధ్యక్ష. ఇన్వెస్టిగేషన్ లో తప్పకుండా మిగతా ఆధారాలు కూడా దొరికినాయి. కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా అరెస్ట్ అని తేల్చాలని, బడ్జెట్ చూస్తే బాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుందన్నారు. పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని, ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు. ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఆర్టిస్టు అని చెప్పి చెబుతూ అవే సాక్ష్యాలుగా నిలబడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అనంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే, తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యునికి అర్థమవుతుంది. నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు. కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఎలా ఉంటుందనంటే, చంద్రబాబు ముందుగా తన చేతిలో ఉన్న తన ఎల్లో మీడియా ద్వారా పదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్యాటర్న్ చెప్తా ఉన్నా ఎలా ఉంటుందనంటే, తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే పదే అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే పదే మాట్లాడుతూ పోతాడు. పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాన్ని నేను చెప్తా ఉన్నా. పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు. పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ, తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు.
ట్వీట్లు పెడతారు, చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తారు. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అని అంటే, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది ఏ విధంగా జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పెడితే ఈ మధ్య కాలంలో ఏదైనా మాట్లాడితే ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు, అంటే సమేక్స్ వీళ్ళందరూ ఆడవుడు ఈ మధ్య మళ్ళా ఇంటూరి రవికిరణ్ వాడు పెట్టిన పోస్టులు చూస్తే నిజంగా సభ్య సమాజంలో ఇలాంటి ఇడియట్స్ ఉండడానికి అవసరమా అనిపించేటట్టుగా ఉంటాయి. అటువంటి వాడు ఆ బోరుగడ్డ అనిల్, ఎలాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ బోరుగడ్డ అనిల్ వీడియోని కొంచెం అవగాహన కలిగిన 5వ తరగతి పిల్లకు 6వ తరగతి పిల్లకు చూపించండి. వాడు మాట్లాడిన మాట కరెక్ట్ అని చెప్తే చెప్పండి, ఒక్కళ్ళతో చెప్పించండి. అలాంటోని వీళ్ళు వెనకేసుకు రావటం, వీళ్ళు వెనకాతలేమో వీళ్ళేమో ఎన్హెచ్ఆర్సీకి పరిగెట్టడం, మళ్ళీ తిరిగి ఇక్కడ మాకు ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని గొగ్గోలు పెడతా ఉంటే ఈరోజు కోర్టు కూడా ముట్టింది. కోర్టు కూడా క్లియర్గానింది. ఎస్, ఆ రోజు వాళ్ళు కూడా బాధితులే, కోర్టులో ఉన్న సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు బాధితులే. జడ్జిని కుటుంబ సభ్యుల్ని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడిన సందర్భాన్ని కూడా వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఈడియట్స్ గురించి ఇంతలా మాట్లాడడం ఒక ఎత్తు, వీళ్ళు మళ్ళా బయటకు వచ్చి ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పడిపోతున్నాము, ఆడపిల్లల విషయంలో ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని శవాల దగ్గర గద్దల్లాగా ఎక్కడైనా ఏదైనా జరిగితే పాపం అది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని తెలుసుకోకుండా అడిగలు కూర్చుంటున్నారు. రీసెంట్గా తిరుపతిలోని ఒక సంఘటన జరిగింది. ఒక 8వ తరగతి చదువుతున్న ఆడపిల్ల మీద అత్యాచార యత్నం జరిగిందని బయటకు ఏదో ఒక రకంగా ఒకటి వచ్చింది, అంతేనండి, వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది, అమ్మాయి నిజంగా జరిగిందా, ఏం జరిగింది అన్నది ఏమీ లేదు. చక్కగా వెళ్ళిపోయాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వెళ్ళింది. వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఏమీ జరగలేదన్న సంగతి తెలిసి గగ్గోలు పెట్టారు. దానికి ట్విట్టర్లో ఎక్స్లోని కొంతమంది పోస్టులు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలు, ఇంకొక మాజీ మంత్రి ఆవిడొచ్చి మాట్లాడాలు, ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఆఖరికి ఏంటి, మేము బయట పెట్టాలంటే అమ్మాయి చిన్నపిల్ల 18 years లోపు, అక్కడ ఏమీ జరగలేదని డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు. ఆ సర్టిఫికేట్ మేము బయట పెట్టాలంటే 5 నిమిషాల పని, కానీ మేము బయట పెట్టాము. ఎందుకు అంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల, పోక్సో చట్టం ప్రకారం అలాంటి బయట పెట్టకూడదు కాబట్టి యాజ్ పర్ లా మేము పెట్టట్లేదు. బట్ ఎవరైతే ఈ సబ్జెక్ట్ని ఎవరైతే న్యూస్లోని చాలా స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తాం. ఈరోజు పొంగనూరు ఇష్యూ నడిచింది. ఆ రోజు చిన్నపిల్లని ఎవరు అత్యాచారం చేయలేదు, చంపడం అయితే వాస్తవం, 48 గంటల్లో పట్టుకున్నాం. ఆ చంపిన పిల్లని రేప్ చేసి చంపేశారని చెప్పేసి సాక్షి మీడియాలో ప్రచారం చేస్తే మేం గట్టిగా మాట్లాడితే ఆ వీడియోనేమో మీరు మళ్ళీ డిలీట్ చేయించుకుంటారు. అయినా మేము వదలం, వాటి మీద కూడా కేసులు పెడతాం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చెయ్యటం కూడా చాలా పొరపాటే. నేనేమంటానంటే ఈరోజు ఇందాకే మనకి జరిగింది అంటే ఎక్కడ ఏం జరిగినా మేము వెళ్తాం అన్నారు. ఒక్కటి క్లియర్గా అడుగుతున్నా వీళ్ళని, ఈరోజే మంత్రాలయం నియోజకవర్గంలో కొసిగి మండలం కడదొడ్డి వైసీపీ సర్పంచ్ మీద ఈరోజు పోక్సో యాక్ట్ కేసు నమోదైంది. ప్లస్ వైసీపీ నేతలు ఈరోజు వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని పరామర్శించడానికి? పరామర్శించడానికి వెళ్ళే దమ్ముందా? ఒక 8వ తరగతి చదువుతున్న ఆడబిడ్డ వాళ్ళ తండ్రి లేని సమయంలో వెళ్ళి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయబోతుంటే అమ్మాయి అరిచిన అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చొని పెడితే ఎస్ఏఏపీ చైర్మన్ అనిమిని రవినాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అభివృద్ధికి బాటలు వేస్తుందని కూటమి ప్రభుత్వమని తెలిపారు. పోలీస్, డిఎస్సీ ఉద్యోగాలపై ఆయన మాట్లాడారు. పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిశ్రమలన్నీ మళ్ళీ రాష్ట్రానికి రావడానికి మొదలుపెట్టాయి. ఒక్కరోజు అమెరికా పర్యటనకి వెళ్ళిన లోకేష్ గారు ఏం చేస్తారని చెప్పి మేము చూసినప్పుడు దిగ్విజయ యాత్రలాగా ఆ 10 రోజులు ప్రతిరోజు చూస్తే ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీలన్నీ ఏవైతే ఉన్నాయో అసలు ఆ కంపెనీలు దగ్గరికి ఒక ఐటీ శాఖ మంత్రి వెళ్ళగలుగుతారా అనే పరిస్థితిలో మేము ఆలోచిస్తున్న యువత ప్రతి కంపెనీకి వెళ్ళి మన యొక్క భవిష్యత్తు కోసం యువత బంగారు బాట, వాళ్ళ జీవితాలు బంగారు బాట వైపు మళ్ళించాలనే ఉద్దేశంతో ఆయన అన్ని కంపెనీల దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేయడంతో పాటు ఆ కంపెనీలన్నీ ఈ రాష్ట్రం వైపు వచ్చేలాగా
చొరవ తీసుకునే విధంగా లోకేష్ గారు ప్రయత్నం చేశారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం, ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం. మా కోసం, మా భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన పడిన శ్రమ వర్ణనారహితం. గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కోడిగుడ్డు కథలు చెప్పుకున్నారు. చలుంది, మేము వెళ్ళలేం, మా దగ్గర దుప్పట్లు కప్పుకోలేం, ఫ్లైట్లో మేము వెళ్ళాలంటే మాకు ఇబ్బంది ఉంది, అందుకే మేము వెళ్ళలేదని చెప్పి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న ఈ నెలలోనే మొన్న బాంబేకి తెల్లాతెల్లి సాయంత్రం కంతా 65,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి రిలయన్స్ కంపెనీతో డిస్కషన్ చేసి చేసుకున్న వెంటనే ఆ కంపెనీ మళ్ళీ నిన్నటికి నిన్న ఇక్కడికి వచ్చి ఎంఓఈ చేసుకున్నారంటే లోకేష్ గారి పట్టుదల కృషిని మేము అభినందించక ఏం చేయాలి? మా కోసం పరితపిస్తున్నారు లోకేష్ గారు, మా కోసం పరితపిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు. నిరంతరం ఈ రాష్ట్రంలో ఆ రోజు యువగలంలో ఇచ్చిన మాట కోసం 20 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించాలని చెప్పి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కోసం నిరంతరం శ్రమిస్తున్న లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఈరోజు అదేవిధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నుంచి జెట్ స్పీడ్తో పరిశ్రమల్ని రాష్ట్రం వైపు తీసుకుని వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇప్పటికే అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం వైపు మొగ్గు చూపించాయి. అదేవిధంగా శ్రీసిటీలో 900 కోట్ల పైన పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరొక 1300 కోట్లకు సంబంధించిన ఎంఓయూలు కూడా జరిగాయి. అంటే 4,000 మందికి ఉపాధి కలిగించే పరిశ్రమలను శ్రీసిటీకి తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నం కానీ, అమరావతి ప్రాంతంలో కానీ, తిరుపతి ప్రాంతంలో కానీ ఈరోజు అనేక పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నారు. ఆ పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రం వైపు వచ్చేలాగా, యువతకు భవిష్యత్తు కల్పించేలాగా పరిశ్రమలన్నీ, మామూలుగా ఏ పరిశ్రమ అయినా ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు ఒక అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని ప్రకటించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్య స్మరణీయులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని అధికారిక నివాసంలో కాళోజీ చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవకాశం కలిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేసుకుంటే తప్ప మనం ప్రపంచంతో పోటీ పడలేం. అలాగే కోరి కొట్లాడి తెచ్చుకున్నది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించుకోవటం కోసం. ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని నిరుద్యోగ యువతీ యువకులకి అందిస్తూనే ప్రైవేటు పరంగా కూడా పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేదే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతే ఈ రాష్ట్రం మనం అనుకున్న కలలు నెరవేరుతాయని ప్రగాఢంగా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నమ్ముతా ఉంది. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వివిధ రూరల్ ఏరియాస్లో కూడా అభివృద్ధిని విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనతోనే కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో మన లగచర్ల గ్రామం దగ్గర జరిగినటువంటి సంఘటన, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకునేటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాగా వెనుకబడి ఉన్నటువంటి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేసి
తద్వారా పరిసర ప్రాంతాల్లో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక డీటెయిల్డ్ ప్రోగ్రాంతో ముందుకు పోతా ఉన్నారు. ఈ పోయే క్రమంలో సరే పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే తప్పనిసరిగా భూసేకరణ జరగాల్సిందే. సరే, భూసేకరణ జరిగిన క్రమంలో భూమి కోల్పోయేటువంటి రైతాంగ సోదరులకి ఉన్నటువంటి బాధ కూడా మనందరికి తెలిసిందే. అందులో మరీ ముఖ్యంగా నిరుపేదలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఉంటే ఇంకా బాధగా ఉంటుంది. భూమే వాళ్ళకు ఉండదు, ఆ ఉన్నటువంటి భూమి కూడా కోల్పోతున్నప్పుడు తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని సంపూర్ణంగా ఇందిరమ్మ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. అయితే ఈ చేసే క్రమంలో భూమి కోల్పోతున్నటువంటి వారికి ఒక మంచి R&R ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రభుత్వం ద్వారా కావలసిన సహాయ చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి ప్యాకేజ్ ఇవ్వటమే కాకుండా అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటట్టుగా చేసే ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అప్పటి వరకు కూడా ఖాళీగా ఉండకుండా ఆయా కుటుంబాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి ఆనంద్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మంత్రిపై విమర్శలు చేశారు. బీజేపీని దానికి ఎట్లా ముడిగడతారో నాకు చెప్పండి. లక్ష్మణ్ గారు బీసీ ఉండి మాట్లాడు, బీసీకి వ్యతిరేకంగా. లక్ష్మణ్ అన్న బీసీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బీసీ కమిషన్కు చట్టబద్ధత తెచ్చింది నరేంద్ర మోడీ గారు. ఉన్నత విద్యలో 27% తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. పిఎం విశ్వకర్మ ద్వారా ఇలా అనేక 16 కులాలకు వివిధ రకాల వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఇప్పటికే దేశంలో అనేక మందికి కుల వృత్తుల వరకు ఆర్థికంగా సాయం చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడాలని చెప్పి ముందుకు తీసుకుపోతున్నది బీజేపీ పార్టీ. మళ్ళీ అంటాడు కిషన్ రెడ్డిని బీసీని తీసేసి కిషన్ రెడ్డిని ఎట్లా అధ్యక్షం చేసినట్టే. మీరెవరు పార్టీ విషయాలు అడగడానికి? మీరు ఇది తెలుసుకుంటలేరు. ఒక బీసీ అధ్యక్షుడిని తీసేసి ఓసీ అధ్యక్షుని పెట్టి కిషన్ రెడ్డిని పెట్టి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము, కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తారని ధైర్యంగా ప్రకటించిన పార్టీ బీజేపీ పార్టీ. అంతా కూడా తెలివి లేకపోతే ఎట్లా? మేము బీసీ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టి మా ముఖ్యమంత్రి ఎవరో చెప్పకుండా ఉంటే నువ్వు ఈ ఆరోపణ చేయాలి. ఏమని కిషన్ రెడ్డి గారిని పెట్టిర్రు, మీరు ఎట్లా పెట్టిర్రు బీసీని? మేము అధ్యక్షుడిని పెట్టి కిషన్ రెడ్డి గారిని బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినాం. అంటే రేపు పార్టీ గెలిస్తే మేము బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినాం. మరి అది తెలుసుకోవాలి కదా నువ్వు. లక్ష్మణ్ నిన్ను ఇప్పుడు మేము రేవంత్ రెడ్డిని ఎందుకు పెట్టినాము, పొన్నం ప్రభాకర్నే పెట్టాలి, లేకపోతే అవన్నీ మీకు అవసరం లేదుగా. పార్టీ ఆర్గనైజేషన్ ఇవాళ బీసీలకు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఇన్ని సంవత్సరాలలో మీరు బీసీలకు ఏం చేసిందో చర్చించండి, చర్చకు రండి. మేము ఇంత చేసినాం. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత మన్మోహన్ సింగ్. ఈరోజు రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రాలల్లో మీరు ఆదర్శంగా ఈ బీసీల పట్ల మీరు ఏం మేలు చేసారో మీరు ప్రకటన చేయండి. ఈ అంత డ్రామా ఎందుకు? మేము చెప్తున్నాం. ఇవాళ ఎంపీలు మాకు మా పార్టీ నుంచి 74 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో, రాజ్యసభలో 30 మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు 368 మంది బీసీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు 62 మంది ఉన్నారు. మాకున్న 240 మందిలో 74 మంది బీసీలు ఉన్నారు. మంత్రివర్గంలో 27 మంది ఉన్నారు. నువ్వు కార్పొరేషన్లో ప్రకటించినవు. అసలు బుద్ధి ఉంటే నువ్వు బీసీ గురించి మాట్లాడే పొన్నం ప్రభాకర్, నువ్వు మంత్రిగా కొట్లాడి కార్పొరేషన్లో ఎంతమందికి ఇప్పించుకున్నావో చెప్పు. నీకంత ధైర్యం ఉందా? ఎక్కువ మాట్లాడితే మీ ముఖ్యమంత్రి కటింగ్లో పెడతాడు. ముఖ్యమంత్రికి అనుకూలంగా తిరిగే మంత్రిత్వ శాఖనే మీది. బీసీలకు న్యాయం చేసే మంత్రిత్వ శాఖలో మీరు లేరు. ఏందంటే మీ ఉనికిని సాటుకోవడానికి ఎవరైనా మాట్లాడితే మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రౌడీలను పెంచి పోషించి కలెక్టర్పై దాడికి దిగారని మంత్రి ఆరోపించారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారన్నారు. ఘటనపై కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎస్సీల భూములు లాక్కుంటే ఈ తరహా దాడులు జరగలేదన్నారు. మనీ లాండరింగ్ పై గవర్నర్ అనుమతి ఇస్తే నిందితులు అరెస్టు కావాల్సిందేనని మంత్రి తెలిపారు. అరెస్ట్ అయితే యోగా చేస్తా, బయటకొచ్చాక పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పారన్నారు. కేటీఆర్ తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. ఎందుకంటే కలెక్టర్కే భద్రత లేనప్పుడు, భద్రత అంటే వరి తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసు ఉన్నోని తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అటువంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది. సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశాన్ అవుతున్నారు. అక్కడ పరిశ్రమ రాలే, అక్కడ వస్తే కలెక్టర్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే, భద్రాద్రిలో పిఓ ఐటీడీఏ ఉండే, నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు. నక్సలైట్ల భయానికి ఎవరు ఆఫీసర్లు పొక్కపోతున్నాయి. ఈయన పిఓ ఐటీడీగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఖమ్మం. అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఇలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా పోతుండే ఇట్లా దాడి చేపించడం మంచిదే. నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఏం చేస్తున్నావు? ఫ్రస్ట్రేషన్లో F1 రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా 54 కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్ ఈవెంట్ మేనేజర్ F1 బోగస్ ఈవెంట్ మేనేజర్ చెల్లించి అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన, నాదేం లేదని నేను అప్రూవర్గా మారిపోయి దాని రూపాయలని పౌండ్స్లో మార్చి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు. అది చాలా పెద్ద కేసు. అది గవర్నర్ 15 రోజుల కింద రాసిండు ఏసీబీ వాళ్ళు. రేపు మాప గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే. అది కేటీఆరే చెప్పిండు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.